లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. వాటముగా జరసాలను గెలిచి వరుసగమున్నాళ్ళు నివిరించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే
నిన్నాళ్లకు శీఘ్రముగా పోవుచున్నది శ్రీయేసుని కన్నాళ్ళ కాగని మనసన్ను తూభువిన్ విజయం 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 రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి వారాంతమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను. మరి కొత్త సంవత్సరం జనవరి మాసంలో ప్రవేశించాం. అప్పుడే ఒక వారం ముగిసిపోయింది. కాలము ఎంత త్వరగా మరి కొనసాగుతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాలం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా మన జీవిత దినములు కూడా ముగించబడుతుంటాయి. కాబట్టి సరిచేసుకోవాలి, సవరించుకోవాలి. అలా సరిచేయబడాలంటే దేవుని వాక్యం మనకు మార్గదర్శి. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఆశీర్వాదకరం, ఆనందకరం, అనుసరణీయం. రండి అందరం కలిసి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ లేఖనాల నుంచి నీ వాక్యాన్ని మేము ఒక్కొక్కటిగా వరుస క్రమంలో ధ్యానం చేస్తుండగా కొన్ని అంశాలు ప్రభా మరి క్రమముగా మేము ధ్యానం చేస్తుండగా మీ జ్ఞానాన్ని, మీ తెలివిని, మీ వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మీ లేఖనాలు అర్థం చేసుకోవడానికి ప్రభా మీదైన జ్ఞానం మాకు అనుగ్రహించండి. మీరు బోధించాలి, మీరు విశదపరచాలి, మేము అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేస్తూ మేము అర్థం చేసుకోగలిగే రీతిగా ప్రభా మీరు బోధిస్తున్నారు కనుక స్తుతులు చెల్లిస్తూ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేసెను. స్నేహితులారా, మరి గత 2 దినాలు ఈ గిబియోను గురించి, మరి అదే రీతిగా ఈ గిబియోను నుంచి అరౌనా కళ్ళం దగ్గర ఉన్న ప్రాంతాన్ని దావీదు ఎన్నుకున్న ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇక్కడ 3 విషయాలు. అదేంటంటే, దావీదు నిబంధన మందసము తీసుకుని వెళ్ళి దావీదుపురం అని తన ఊర్లో ఉంచుకున్నాడు, ఒక డేరా వేసి. అదే రీతిగా మరి ఈ గిబియోనులో మోషే చేయించిన ప్రత్యక్ష గుడారం కానీ బలిపీఠం కానీ గిబియోనులో ఉంది. అక్కడికి కొంతమంది దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నారు. మరి ఈ 2 కాకుండా దేవుడు మరొక ప్రదేశాన్ని, అరోనా కల్లాన్ని దేవుడు యెరూషలేము నిర్మాణం కొరకు మరి దేవుడు చూపించాడు. మరి ఈ 3 స్థలాల్లో మరి ఫైనల్గా దేవుడు నిర్ణయించిన ఒక స్థలాన్ని దావీదు, ఇది మరి యెహోవా నివాస స్థలము, దేవుడు ఈ స్థలాన్ని కోరుకున్నాడంటూ అరోనా కల్లం దగ్గర ఆ నిర్మాణానికి మరి ఆలోచించడం, ఆ విషయాన్ని కుమార్తెతో చెప్పడం, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ అరోనా కల్లం అది మోరియా పర్వత ప్రాంతం అని, అక్కడే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చాడని దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అక్కడ స్పష్టపరచడం మాత్రమే కాకుండా కన్ఫర్మ్ చేయడం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ పరంపరలో మరి గిబియోన్లో ఇంకా ప్రత్యక్ష గుడారం అక్కడ ఉంది కాబట్టి, బలిపీఠం కూడా అక్కడే ఉంది కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళి బల్యర్పణ జరిగిస్తున్నారు. మందసం అక్కడ లేదు. నేను చెప్పాను, మందసం అక్కడ లేదు. మందసం దావీదు పురానికి చేర్చబడింది. కానీ ఈ గుడారం అక్కడ ఉంది, బలిపీఠం అక్కడ ఉంది కాబట్టి ప్రజలు అలవాటు ప్రకారం అక్కడికి వెళ్తున్నారు. మరి సొలొమోన్ కూడా అక్కడికే వెళ్ళాడు. ఈ వృత్తాంతాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనకు రాయబడ్డాయి. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలను. అదేంటంటే, సమూయేలు 2వ గ్రంథంలోని విషయాలు
దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోని విషయాలు దాదాపుగా ఒకటిగా కనిపిస్తాయి, అక్కడక్కడ కొంత మార్పులు ఉన్నప్పటికీ. అదే రీతిగా రాజుల మొదటి గ్రంథము పొందుపరచబడిన అంశాలు, దినవృత్తాంతం రెండవ గ్రంథంలో పొందుపరచబడిన అంశాలు కూడా ఒక పోలికలు కనబడుతుంది, అనగా సమభావం కనబడుతుంది. ఆ సిరీస్ అనగా ఆ క్రమం కూడా కనబడుతుంది, దీని తర్వాత ఏమి జరిగింది అన్న క్రమం కూడా కనబడుతుంది. కాబట్టి ఒకసారి ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు దినవృత్తాలు రెండవ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమి రాయబడుతుంది అది కూడా ఒకసారి చదువుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. దినవృత్తాంతం రెండవ గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనులో ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులు, శతాధిపతులకు, న్యాయాధిపతులను, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ, అనగా ఇశ్రాయేల్ అందరికీ ఆజ్ఞయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందుడు బలిపీఠం వద్దకు పోయి దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుంచి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచాడు. సో స్పష్టంగా వ్రాయబడ్డ మాట, గిబియోనులో ప్రత్యక్ష గుడారం ఉంది, బలిపీఠం ఉంది, కానీ మందసం అక్కడ లేదు. మందసము దావీదు కిర్యత్యారీము నుంచి తెప్పించుకొని మరి యెరూషలేమునందు అనగా దావీదుపురమందు దాని కొరకు గుడారం వేసి అక్కడ సిద్ధపరిచాడని మరి వ్రాయబడింది. మరి 5వ వచనం చూస్తే, హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెస్లేలు చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని మీద విచారణ చేసి సమాజపు గుడారం ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించాడు. సో సొలొమోను చర్యలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి దావీదేమో మందసాన్ని తీసుకుని వెళ్ళాడు, గుడారం అక్కడే ఉంది, బలిపీఠం అక్కడే ఉంది, ఇత్తడి బలిపీఠం అక్కడే ఉంది. కాబట్టి సొలొమోన్ పెద్దలందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటే, సొలొమోను రాజ్య పరిపాలన మీద తన దృష్టిని కేంద్రీకృతం చేయకముందు తన తండ్రి వలె దేవుని ఎదుట మొదటిగా మరి బల్యర్పణలు జరిగించి ఆ దేవుని ప్రసన్నత పొంది ఆ తర్వాత పరిపాలన గురించిన విషయం. దావీదైతే తన జీవితం ముగిసేంత వరకు కూడా దేవుని గురించి, దేవుని ఆలయం గురించి, దేవుని పరిచర్య గురించి ఆ ఆలోచన మధ్యనే తన తనువును చాలించాడు. మరి ఆ క్రమంలో సొలొమోనుకు చేసిన బోధన నేపథ్యంలో సొలొమోను కూడా ఈ మందిరం దగ్గర మరి తాను వచ్చి ఆ బల్యర్పణ గావించినప్పుడు రాత్రి వేళ మరి దేవుడు ప్రత్యక్షమై స్వయంగా చెప్పిన మాట, నేను నీకు దేనినిచ్చిన నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేసింది. ఏమని మనవి చేశాడు అన్నదానికి వెళ్ళకముందు ఇక్కడ దేవుడు స్వయంగా చెప్పిన మాట, నేను నీకు ఏమిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు, నేను ఇస్తాను. ఎంత ఆశీర్వాదకరమైనది, ఆనందకరమైన ఆలోచన ఒకసారి మనం ఆలోచించాలి. చాలాసార్లు దేవుడు మన కొరకు అన్నీ సిద్ధం చేసి ఉంటాడు, అన్నీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనము మన సొంత అవసరతలు కానీ సొంత ఆలోచనలు కానీ దేవునితో పెట్టి అవి నెరవేర్చమని దేవుని బలవంతం చేస్తుంటాం. సృష్టి క్రమాన్ని ఒకసారి ఆలోచించండి. దేవుడు 6వ దినమున ఆదామును చేశాడు. సో 6వ దినమున అనగా చివరన ఆదామును ఎందుకు చేశాడు? ఒకవేళ మొదటి దినమందే లేకపోతే 2వ దినమందే ఎందుకు చేయలేదు అని ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడు ఆదామును సృష్టించక ముందు, ఆదామునకు జతగా హవ్వను అనుగ్రహించక ముందు, ఆదామునకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఆదాము జీవించడానికి ఏమి అవసరమో అవన్నీ కూడా దేవుడు నిర్ణయించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా అనగా ఆ చివరి దినమున ఆదామును చేశాడనే మనం భావిస్తున్నాం, కానీ ఆ ఆదామును చివరి దినమును చేయడానికి కారణం ఏంటంటే, ఆదామును కావాల్సిన వాతావరణం కానీ,
వెలుగు కావాలి, వెలుగులోనే జీవం ఉంటుంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆ వెలుగులోనే జీవం ఉంటుంది. కాబట్టి వెలుగు లేకుండా ప్రాణి బ్రతకలేడు. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంటే దేవుడు వెలుగు కలుగును గాక అంటూ మొట్టమొదటిగా ఆ వెలుగును సృష్టిస్తాడు. సో వెలుగును సృష్టించగానే ఆ నేల మీద జీవించు ప్రాణులు జీవించడానికి ఒక అవకాశం కలిగింది. మరి ఆ తర్వాతనే దేవుడు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను, అదే రీతిగా ఆకాశములో ఎగురు ఆ పక్షులను, మరి ఆ తర్వాత సముద్ర జలచరాలను, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అదే రీతిగా సూర్యచంద్ర నక్షత్రాలను, ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. మనిషి జీవించడానికి వృక్షాలు అవసరం. చక్కని వాతావరణానికి ఆక్సిజన్ కొరకు వృక్షాలు అవసరం. భుజించడానికి సముద్ర జలచరాలు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ అవసరం. తను బ్రతకడానికి శీతోష్ణ స్థితులు అనగా వాతావరణ స్థితిగతులు అవసరం. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలు రాత్రి వేళ పగలించడానికి, వెలిగివ్వడానికి, పగటి వేళ సూర్యకాంతినివ్వటానికి. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత దేవుడు. సో ఈ క్రమంలో మానవునికి ఎప్పుడు ఏది అవసరమో అది దేవునికి తెలుసు. కాబట్టి అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుతాడు. ఆనాడు ఆదామే కదండి, ఈనాడు మన విషయంలో కూడా గాడ్ హ్యాస్ ఆల్ ప్రొవిజన్ ఫర్ అస్. సో ప్రాబ్లం, సమస్య ఎక్కడ వస్తుందంటే, మనకు మన కొరతలన్నీ తీరుస్తాడు ఆయన. వాట్ ఎవర్ వి వాంటెడ్, వాట్ ఎవర్ వి డిజర్వ్. కానీ కోరికలు తీర్చాడు. వాట్ ఎవర్ వి డిజర్వ్ హీ విల్ గివ్ అస్, నాట్ ద డిమాండ్స్. ఆల్ ద డిమాండ్స్ కాదు. ఎందుకంటే మనం అడిగే కొన్ని కోరికలు మన జీవితానికి ప్రమాదకరంగా ఉండవచ్చు, అశాంతికరంగా ఉండవచ్చు, ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి కొన్ని మనం అడిగేవి అవి పొందినప్పుడు ఆ అడిగినవి పొందుడు ద్వారా కొన్నిసార్లు దేవునికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి మధ్య వాటి ఆనందంలో మునిగిపోయి అనుగ్రహించిన దేవుణ్ణి. ఒక యవనస్తుడు, మంచి క్వాలిఫైడ్ పర్సన్, ప్రేయర్స్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడు. అంకుల్ నాకు ఉద్యోగం లేదు, ప్రార్థన చేయండి అనేవాడు. సో ఒక 6 months రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలకు, సువార్త సేవ కూడా వచ్చేవాడు. 6 months తర్వాత ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు. అందరం స్వీట్స్ తీసుకున్నాం, చాలా సంతోషించాం, దేవునికి స్తుతులు చెల్లించాం, ప్రార్థించాం, అభినందించాం. ఆ తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మరుసటి వారం వచ్చాడు, చాలా బాగుంది అంకుల్ జాబ్ అని అన్నాడు. మేము చాలా సంతోషించాం. ఆ తర్వాత ఆ అబ్బాయి మరలా కనిపించలేదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మార్కెట్లో నేను కూరగాయలు కొంటుంటే ఒక తెలిసిన స్వరం వినపడి చూస్తే ఆ అబ్బాయి అక్కడ కొద్దిగా మార్పు కనబడింది. వేషధారణ కానీ, వస్త్రధారణ కానీ. మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి మంచి డ్రెస్లో ఉన్నాడు. నేను భుజం తట్టాను పలకరిద్దామని. చూడగానే కొద్దిగా మిత్రుడు, అంకుల్ బాగున్నారా అన్నాడు. సో బాగున్నానే, ఎలా ఉన్నా అంటూ, ఏంటి ఈ మధ్య గుడికి రావడం లేదు అన్నాను. చాలా కాలం మంది చర్చికి రాక. అంకుల్ జాబ్ వచ్చింది కదా అంకుల్, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అని. జాబ్ వస్తే కష్టమేంటయ్యా, ఆదివారం సెలవే కదా. కాదు అంకుల్, ఈ మధ్య నాకు పెళ్ళి అయింది. సంతోషమే కదా, పెళ్ళి అయితే కూడా సంతోషం కదా, భార్యతో పాటు రావచ్చు కదా. అంకుల్ నాకు ఆదివారం ఒక్కరోజే పని ఉంటుంది అంకుల్, ఖాళీ ఉంటుంది అంకుల్. ఆ ఒక్కరోజే ఇంట్లో కొన్ని పనులు చేసుకోవాలి. భార్య నేను ఇద్దరం కలిసి అట్లా బయటికి వెళ్తాం సాయంకాలంలో. ఆ ఒక్కరోజే, మిగతా రోజులు అన్నీ పని చేయాలి అంకుల్, కష్టమవుతుంది. అందుకే నాకు టైం దొరకడం లేదు అంకుల్. దేవుని దగ్గర రావడానికి, ఆలయంలో ఆరాధించడానికి నాకు టైం దొరకడం లేదు అంకుల్. సో నాకు ఆదాము జ్ఞాపకం వచ్చాడు. ఆదామా నువ్వు తినవద్దని చెప్పిన పండు తిన్నావు అంటే, తిన్నాను ప్రభా, తప్పైందంటే ఈనాడు మనకి ఈ స్థితి ఉండేది కాదు. ఆదాము ఏమన్నాడంటే, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ తాను తిని నాకు ఇచ్చింది, నేను తిన్నా. ఎవరిచ్చారు? ఆ స్త్రీ ఇచ్చింది. ఆ స్త్రీని ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావు.
కాబట్టి మనం పొందిన కొన్ని ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవునికి మనకు మధ్య అవరోధంగా, అనగా మన కాన్సన్ట్రేషన్ కానీ మన డివోషన్ కానీ మరి అవరోధాన్ని కలిగించి దేవుని వైపు నుంచి ఆ వైపుకు మరల్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కంట్రోల్ ద బ్లెస్సింగ్స్ వాట్ వి రిసీవ్. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట నేపథ్యంలో దేవుడు ప్రతి వ్యక్తికి కూడా తన కొరతలన్నీ తీరుస్తాడు. ఆల్ అవర్ డిజైర్స్ బట్ నాట్ ద డిమాండ్స్. మన కోరికలన్నీ తీర్చాడు. ఒకవేళ అవి తీర్చబడటానికి మనం చేసే కొన్ని ప్రయత్నాల్లో వాటి ద్వారా సమస్యలే తప్ప, కష్టాలే తప్ప, బాధలే తప్ప, దేవునికి దూరమే అనుభవాలు తప్ప మరొకటి ఉండదు. కాబట్టి సొలొమోను ఏమి అడిగాడో చెప్పకముందు దేవుడు స్పష్టంగా అడుగుతాడు, నీకు ఏమి ఇష్టమో. ఒకవేళ సొలొమోను మరి అడిగిన ఆ వివేకము అనే అంశం కాకుండా, ప్రభువా నాకు దీర్ఘాయువు కావాలి, నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, ఇవి అడిగి ఉంటే బహుశా దేవుని జవాబు వేరుగా ఉండేదేమో. కాబట్టి ఆ అడిగిన అంశం గురించి, ఆ తర్వాత అతని సంభాషణ గురించి మాట్లాడక ముందు మన విషయం ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ దేవుడు మనల్ని ప్రత్యక్షమై మనకి ఏదైనా ఇవ్వాలని భావిస్తే మనము, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు. సో ఒక సహోదరుడు, నా కుమారుడికి మెడికల్ సీట్ కావాలి. ఆ అబ్బాయికి మెడిసిన్ పట్ల ఆసక్తి లేదు, ఆ జ్ఞాన పరిజ్ఞానం కూడా లేదు. సో ఆ కుర్రవాడు తాను స్వయంగా ఒక లా చేయాలని ఒక ఆశ ఉంది అబ్బాయికి. ఆ స్ట్రీమ్లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ తండ్రి బలవంతంగా మరి ఆ కోర్స్ చేయాలని ఆలోచిస్తూ అతనికి మెరిట్స్ రాకపోయినప్పటికీ కూడా డొనేషన్ కట్టి, ₹1,00,00,000 డొనేషన్ కట్టి అబ్బాయిని మెడికల్ స్ట్రీమ్లో చేయించాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సక్సెస్ కావాలా, ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ ఇయర్ అతను కంటిన్యూ కాలేకపోయాడు. సో మిడిల్ ఆఫ్ ది సెకండ్ ఇయర్లో ఆ పేరెంట్స్ ఒక వార్త వచ్చింది, మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇట్స్ ఇట్. ₹1,00,00,000 చెల్లించి ఆ సీటు సంపాదించుకొని కుమారుని కోల్పోయాడు. బలవంతం చేయొద్దండి బిడ్డల్ని. దేవుడు ప్రతి వారికి వారి భవిష్యత్తు నిర్ణయించి ఉంటాడు. వాడితో మాట్లాడండి, వారికి ఏమి ఇష్టమో అడగండి, ఆ చనువు పెంచుకోండి ఆ బిడ్డలకు. మరి ఆనాడు దేవుడు సొలొమోను అడిగిన రీతిగా మనం కూడా మన బిడ్డలను అడుగుదాం. వాళ్ళకి ఏం కావాలో అడుగుదాం. వాళ్ళు లెక్కల్లో ప్రావీణ్యత ఉందా, సైన్సెస్లో ప్రావీణ్యత ఉందా, లేకపోతే ఇతర సివిల్స్లో ప్రావీణ్యత ఉందా. ఈ సివిల్స్ విషయంలో కూడా చాలామంది బలవంతంగా బిడ్డలు పంపిస్తారు. కానీ ఆ ఐక్యూ, ఆ ఇంటెలిజెన్స్, ఆ గ్రాస్పింగ్ కెపాసిటీ వారికి ఉండదు. కాబట్టి వారి మీద 1, 2, 3, 4, 10 సంవత్సరాలు చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ ల్యాప్సెస్ ఈ కాలంలో వారు వెనకబడిపోతారు. కాబట్టి వాటితో కలిసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారు, వాళ్ళు ఇంకా బేసిక్స్లోనే ఉంటారు. బలవంతం చేయకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు స్వయంగా నీకు ఏమి ఇష్టమో దేవునికి తెలుసు ఏం కావాలో. సొలొమోన్కి ఏం కావాలో తెలుసు, కానీ హీస్ పుట్టింగ్ బిఫోర్ సొలొమోన్ హిస్ డిజైర్. నీకు ఏం కావాలి, నీకు ఏమి ఇష్టమో అడుగు. సో వారి భవిష్యత్తు పట్ల వారికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయన్న వాస్తవాన్ని గమనించి మన బిడ్డలు మన దగ్గర స్వతంత్రంగా తమకు కావలసినవి చెప్పుకునే ఆ అవైలబిలిటీ కానీ, అప్రోచబిలిటీ కానీ ఎవ్రీ పేరెంట్ కావాలి. లేకపోతే కొన్నిసార్లు చేదు మాత్రలు మింగాల్సి వస్తుంది, చేదు అనుభవాలు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. సొలొమోను జీవిత విశేషాలు మేము ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం.
ప్రభా స్తుతులు చెల్లిస్తూ మీరు మాకు విషదపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మరి వాటిని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయింపచేస్తున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తూ వాటిని అనుసరించుటకు ఇకనైనా మేము మా జీవితాల్లో మా కుటుంబాల్లో వాటిని పాటించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.